అనుకున్నట్టుగా రాహుల్ బెత్తగా తాగేవాడు కాదు. వాడికి వాడి లిమిట్ తెలుసు, అందువల్ల ఈస్ ఓకే. కానీ మీ సాగర్ లాగా పెద్ద సమస్య రాదు వైషు. సాగర్ డ్రింక్ చేసి ఇబ్బంది పెట్టాడు కానీ అర్థమైన దయ్యం సీరియల్ చూసి అరుస్తుంటాడు చూడు, అదే తట్టుకోలేను. కానీ మహేష్ చాలా హ్యాపీ అయితే ఇంకొక పెగ్గు ఎక్కువ వేస్తాడు అంతే. బట్ హీ స్మార్ట్. రాహుల్ ఈజ్ కూల్. నాకు నచ్చింది వాడి దగ్గర అదొకటి, వాడికి కోపమే రాదు, రాకుండా ఉండదు. కానీ వాడు దాన్ని ఈజీగా కంట్రోల్ చేస్తాడు. సాగర్ ఊరికి వాగుతూ ఉంటాడు, పరిచయం లేని వాళ్ళతో కూడా పిచ్చి పిచ్చిగా వాగి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటుంటాడు. హీస్ మై స్వీట్ హార్ట్. నేను చెప్పే విషయం మీరు నమ్ముతారో లేదో కానీ మహేష్ లో అట్రాక్ట్ అయిన విషయం ఏంటో తెలుసా? అల్లు అర్జున్ లాగా ఉంటుంది తన బాడీ స్ట్రక్చర్. ఎవరైనా మంచి అమ్మాయి కనపడకుండా చూసుకో. మనం ఇప్పుడు సంతోషంగా నవ్వుకుంటున్నాం, కానీ ఈ 2 రోజులు మన సంతోషం ఏమవుతుందో ఏంటో. ఎందుకు అలా అన్నావు? నాకెందుకు ఈ కాటేజ్ అంతగా మంచిగా అనిపించట్లేదు, లోపలేదో ప్రేతాత్మ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఇది? ఎందుకులా చెప్తున్నావు? సైలెంట్గా ఉండు. ఐ లైక్ దిస్ ప్లేస్. కరెక్టే. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఆ జన్మ జన్మల అనుబంధము. అయితే నా బుజ్జి కదా, వెయిట్ చేయి. ఓకే. ఇక్కడ రా. ఇప్పుడేమైంది? ఎవరో వచ్చి వెళ్ళట్టు ఉన్నారు. రా. ఒకటి ఇక్కడ చూడు. ఏంటి? ఇక్కడ ఏం లేదురా, ఆ రోషిని లేనిపో అనవసరంగా నీలో దిగులు పెంచేసింది. దా మనం వెళ్ళి మన పని చూసుకుందాం. హాయ్ నటాషా. రాహుల్ ఎక్కడ? బెడ్రూమ్లో. నేను ఒకసారి ట్రై చేయనా? ఏంటి అది? లేదు, నువ్వు ఒక్కదానివే కుకింగ్ చేస్తున్నావు కదా, కుకింగ్ ట్రై చేద్దామని. నో థ్యాంక్స్. వైశాలి రోషిని ఇప్పుడు వస్తారు. నేనైతే ఒక 5 minutesలో ఫినిష్ చేసేస్తాను. నేను రాత్రి పడుకున్నావా? సాగర్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అది వచ్చి నేను చెప్తాను. సాగర్కి నేను ఒక 5 నిమిషం కావాలట. ఏం కావాలంట? అదేం కాదు, కుక్ చేయడానికి ఈ ప్లేస్ కావాలట. నీకు వేరే పని లేదా? నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తున్నాను. నీ సంగతి అక్కడ చూసుకుంటా. మోహన్ చూడు ఎలా ఉన్నా. లేదు, నేను ఒప్పుకోను. నటాష్ అది కొంచెం పెద్ద సైజ్. లేదు, చిన్న సైజే. రే, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఓకే సరే వదిలే. ఐ కాంట్ లీవ్ ఇట్ లైక్ దాట్. చూసి నాకు తెలీదా సైజ్ ఎంతని? నటాషా, నీ సైజ్ పెద్దది కదా. సాగర్ ఏం మాట్లాడుతున్నావు? అసలు సిగ్గులేదా? మహేష్ ఏంటిది? దిస్ ఇస్ టూ మచ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నువ్వేం మాట్లాడకర్లా, జస్ట్ షట్ అప్. వై షుడ్ ఐ? నీకు గాజులు కొనేటప్పుడు నటాషా కూడా కొందాం అనుకున్నాం. అప్పుడు మహేష్ చెప్పాడు తన సైజ్ చిన్నది, ఇంకోటి తీసుకోమని. తను చబ్బీగా ఉంటుంది కదా, అందుకే పెద్ద సైజ్ తీసుకున్నా. అంతే, దీంట్లో తప్పేముంది? ఇది తప్పే కాదు, ఇవ్వు. తీసుకో. అవును, నువ్వెందుకు టెన్షన్ అవుతావు? అనవసరంగా 2 జెంటిల్మెన్ని అపార్థం చేసుకున్నావు. వాట్ అ గర్ల్ యు ఆర్. రోషిని రిలాక్స్. ఇలా ఏడవటంలో ఏ లాభం లేదు. మనం వెళ్ళి ఎతికి పట్టుకుందాం. నువ్వు ఒకసారి సరిగా ఆలోచించు, నిజంగా అక్కడ ఏం జరిగింది? నేను బాత్రూంలో ఉన్నాను, బయట నుండి ఫైటింగ్ శబ్దాలన్నీ వినిపించాయి. ఏమైందో ఏంటో తెలుసుకునే ముందే ఎవరో బయట డోర్ లాక్ చేసేశారు.
నేను భయపడిపోయాను. బాత్రూమ్ నుండి ఎంతగానో అరిచాను, సాగర్ సాగర్. బయట నుండి సాగర్ అరుపులు వినిపించాయి. కొట్టిన సౌండా? అవును, బయట ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. వాడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? తెలీదు. ఐ మీన్ బయట నుండి ఎవరైనా ఫాలో అవుతూ వచ్చి వాడిని ఏమైనా... అతను అలాంటి వాడు కాదు. మీరిద్దరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఛే, ఏ ఐషు, ఆ మేనేజర్ విజిటింగ్ కార్డ్ నీ దగ్గర ఉంది కదా? ఆ, అది నా బ్యాగ్లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. చెప్పు. 39 39 51 51 74 74 08. 08. ఆ, ఈ నంబర్ పనిచేయట్లేదు. ఆ కార్డ్ ఇటు వేరే నంబర్ ఉందా? ఓ, ఒక్క నంబరే ఉంది. ఛే, ఫ్రీ ట్రిప్ అని చెప్పి వీళ్ళందరూ మనల్ని మోసం చేశారు. ఇక ఈ అడవిలో నుండి మనం అందరం ఎలా బయటపడాలి? ఊరికే వాగకుండా ఏదో ఒకటి చేయండి. ఆ నంబర్ని మళ్ళీ ట్రై చేసి చూడు. ఏమైంది నీకి?
డ్రైవర్ ఎక్కడా? డ్రైవర్ సాగర్ సాగర్ మహేష్ లోపల ఏదో శబ్దం వినిపిస్తుంది. అవును నిజమే రా. రా రా. డ్రైవర్ డ్రైవర్ ఏ, ఐషు చూడు. కార్తీ 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 ఏమైంది? నువ్వెలా ఇక్కడ? ఓ సారీ. కట్లు విప్పు, కాలి కట్లు విప్పు. కాలు కాలు. కార్తీ ఏంటిదంతా? చెప్తా. ఏంటిది కార్తిక్? ఆ రోజు ఒక బండిలో నలుగురు వచ్చి నన్ను కొట్టి చూడు మొహమంతా. ఐషు బాగా నొప్పెడుతుంది ఐషు. ఆ రోజు వాళ్ళు నన్ను ఇదిగో ఇలా కూర్చోబెట్టి ఈ తాడు తీసుకొని ఇదిగో చేతిని ఇలా ఇలా కట్టేశారు. ఇలా కట్టేశారు. ఇది తీసుకొని ఇది కాదు, ఇదిగో దీన్ని తీసుకొని ఇదిగో కాళ్ళని కూడా ఇలా గట్టిగా కట్టేశారన్నమాట. ఇంకా ఇదిగో ఈ తాడుతో ఈ చేతిని కూడా ఇదిగో ఇలా ఇలా గట్టిగా గట్టిగా కట్టేశారు. కార్తిక్ ఏం చేస్తున్నావు నువ్వు?
చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు? అవునా, నేను సైకోనే. నేను ఇప్పుడు ఏం చేశానని? పిచ్చివాళ్లాగా ఒక అమ్మాయిని ఎప్పుడైనా ప్రేమించావట్రా? లేదు. తనే జీవితం, తనే లోకమని తన వెనకాల ఎప్పుడైనా తిరిగావట్రా నువ్వు? తిరిగావా? సడన్ గా ఒకరోజు తను ఇంకొకరితో వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న నాకు ఎంత బాధగా ఉంటుంది. నేను పిచ్చోడిని అయిపోయాను రా. తను నన్ను సైకోగా మార్చేసింది.